బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలోనే కేంద్రీకృతమై సముద్రంలోనే వర్షాలు కురవడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద తెలిపారు. రానున్న 3 రోజుల్లో ఆంధ్ర ప్రాంతానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయంటున్న సునందతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. విశాఖ లాంటి ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. ఒక తీవ్రమైనటువంటి ఉక్కపోతుంది. అదేవిధంగా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాతావరణంలో ఇలాంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి? మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద్ గారు ఉన్నారు. ఎందుకు వాతావరణంలో ఈ విధమైనటువంటి మార్పులు అసలు ఏం గమనిస్తున్నారు, ఏం చెప్తారు? ప్రస్తుతం అల్పపీడనం అనేది ఉంది. ఈ అల్పపీడనం అనేది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది. రేపటికల్లా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారుతూ కూడా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది. అంటే మన కోస్ట్ వైపు రాకుండా కోస్ట్కి దూరంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క వర్షపాతం అనేది మనకి తక్కువగా ఉంది. ఒకవేళ మన వైపు వచ్చినట్లయితే టెంపరేచర్స్ అంటే వర్షపాతం ఎక్కువ ఉండేది. కానీ మన వైపు రాకుండా ఇది ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది తగ్గింది. అంటే లాస్ట్ 1 వీక్ కూడాను ఉపరితల ద్రోణి అలాగే సర్క్యులేషన్ ఆవర్తన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు రావడం, ఉష్ణోగ్రతలు తగ్గడం ఇలా జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆవర్తన ప్రభావం అనేది తగ్గింది. ఇప్పుడు అల్పపీడనం అనేది ఉంది. మొత్తం క్లౌడ్స్ తర్వాత రెయిన్ఫాల్ అంతా కూడాను బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యింది. అందుచేతన మనకి ఇంకా విండ్స్ అనేవి ల్యాండ్ మీద నుంచి వస్తున్నాయి. ఈ కారణం చేత మనకి పొడి వాతావరణం అనేది క్లియర్ స్కై కండిషన్స్ అనేవి ఉంటున్నాయి. ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలియజేస్తున్న ప్రకారం అటు మన్యం జిల్లా కానీ, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా జిల్లా, చిత్తూరు వరకు ఇట్లా ఉన్నటువంటి ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నటువంటి విషయం. కానీ విశాఖలో వాతావరణం ఒకసారిగా మారిపోయి ఒక్కపోత తీవ్రమైనటువంటి ఎండ, ఈదురుగా వడగాలు వేస్తున్నటువంటి పొజిషన్. ఎందుకు వాతావరణంలో ఈ విధమైన మార్పులు? అంటే మనకి ల్యాండ్ మీద నుంచి గాలులు వేస్తున్న కారణం చేత మనకి ఈ టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓన్లీ మార్నింగ్ అంతా కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడైతే క్లౌడ్ డెవలప్ అవుతున్నాయో అక్కడ ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటున్నాయి. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం. అంటే నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన మొత్తం సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడాను క్లౌడ్ ఫ్రీ ఏరియా అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉంటూ వేడిగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే క్లియర్ స్కై కండిషన్స్ ఉంటాయో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ అల్పపీడనం ప్రభావం రానున్న 2-3 రోజుల్లో ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా? పడితే ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏం చెప్తారు? అంటే అల్పపీడనం వల్ల మనకి ఎక్కువ వర్షపాతం అయితే ఉండదు. కానీ ఈ వేడి ఉక్కపోత వాతావరణం వల్ల 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం ఏముంటుంది. అంటే ఈ యొక్క అల్పపీడనం వల్ల వర్షపాతం అంతా కూడాను బంగాళాఖాతంలోనే అంటే సముద్రంలోనే ఉంటుంది. మన దగ్గరకంటూ రావట్లేదు. మనకి ఏమన్నా వర్షపాతం ఉన్నా కూడా ఇక్కడ ల్యాండ్ మీద మాయిశ్చర్ అక్యుములేషన్, వేడి ఉక్కపోత వాతావరణం వల్ల క్లౌడ్ డెవలప్ అయితే కనుక క్లౌడ్ డెవలప్మెంట్ నుంచి మనకి రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తానికి చూస్తే ఈ వర్షానికి అల్పపీడనం వల్ల వర్షపాతం అనేది పూర్తి స్థాయిలో బంగాళాఖాతంలోనే ఎక్కువగా ఇది కేంద్రీకృతం ఉన్నటువంటి నేపథ్యంలో నేల మీద వర్షాలు పడే అవకాశం కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అందుకనే వాతావరణంలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పుల వల్లే ఇటు విశాఖ లాంటి ఈ ప్రాంతాల్లో అధికమైనటువంటి వేడి, ఉక్కపోత కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న 1-2 రోజుల్లో విండ్ డెవలప్ అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. లేకపోతే ఇదే విధమైనటువంటి పొడి వాతావరణం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.